ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి అనగా దీని భావము, పౌలు కాలంలో రోమీయులు హింసా విధానము అమలులో ఉన్నది. చెడ్డ దినములలో మనుషులు ఎలాగ ఉన్నారంటే, వారు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై కృతజ్ఞత లేనివారు, అపవిత్రులుగా ఉన్నారు. అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా సమయము దొరికిన కొలది అందరి ఏడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడలను మేలు చేయుదునని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా సమయము చాలా విలువైనది. మన ఎదుట ఎంత సమయం ఉన్నదో మనకు తెలియదు. మానవ జీవితమే కొద్దిపాటి జీవితము. ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో మనకు తెలియదు. ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు. ప్రభువు వచ్చాక మనము ఏమీ చేయుటకు వీలు లేదు. మనము చేయాల్సిన పని అతి విస్తారముగా ఉన్నది. సమయాన్ని పోగొట్టుకుంటే పోయిన సమయము మరలా రాదు. ఉన్న అవకాశములను దాటవేస్తే మరొక అవకాశము రాకపోవచ్చును. ఇన్ని విధాలు మనము ఆలోచించి సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. మనకు కలిగిన సమయమును ప్రభు కొరకు సరిగా మనం వాడినట్లయితే ప్రభువు మనలను ఆశీర్వదిస్తాడు. నశించే వారిని సంపాదించుకునే అవకాశాలను వ్యర్థము చేసుకోవడం నిజముగా బుద్ధిహీనతే. వ్యర్థము చేస్తే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములను మనము పోగొట్టుకుంటాము. ఎంత విచారము! గతించిన కాలమును గూర్చి నీవు ఎంత ఏడ్చినను అది తిరిగి రాదు. మీ జీవితకాలము దేవుడు మనకిచ్చిన అవకాశములను మంచిగా ఉపయోగించుకోవడానికి బలమైన అంశముగా ఉంది. కనుక ప్రియులారా, నీ ఎదుటనున్న సమయాన్ని సద్వినియోగము చేసుకోవడమే నీకు ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.